హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్‌ని షేర్ చేస్తాను. సో, వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను కొత్త ఫోన్‌లో షూట్ చేస్తున్నానండి. నిన్ననే ఈ ఫోను ఓపెన్ చేశాను. సిమ్ వేసుకున్నాననమాట. నిన్న ఈ ఫోను విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యానండి. చాలా కంగారు పడ్డాను కూడా. ఏమైంది ఏంటి అనేది వ్లాగ్‌లో చెప్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ చెప్పు. మనం కొత్త ఫోన్‌లో షూట్ చేస్తున్నాం గదా! ఎలా ఉంది క్లారిటీ అడుగు. బాగుంది. బాగుంది. నువ్వే చెప్తున్నావా? ఈరోజు స్కూల్ ఏంటి? పేరెంట్స్ మీటింగ్. ఏమిస్తారు పేరెంట్స్ మీటింగ్‌కి వెళ్తే ఇప్పుడు? అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ అంటే అదే ఫైనల్ ఎగ్జామ్స్‌కి హాల్ టికెట్ ఇస్తారు. మీకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయినాయి కదా, అప్పుడు మార్కులు లిస్ట్ అవి ఇవ్వలేదు, అవన్నీ ఇస్తారు కదా. అమ్మా, మీ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్తారు. నీ మీద ఏమైనా ఉన్నాయా? నా మీద ఏం లేవు. మరి మా పుత్రరత్నం మీద, అమ్మా, నా చిన్నోడి మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఉంటాయి ఉంటాయి. ప్రతి పేరెంట్స్ మీటింగ్కి నా కొడుకు మీద ఉంటాయి. అమ్మా, అమ్మా, అమ్మా చెప్పు. నా ఫోన్లో ఒక రెసిపీ చూసానమ్మా. ఒక రెసిపీ చూసావా? చెప్పు. అది రేపు చెయ్యి. చెప్పు ఎలా. ఒక పొటాటో తీసుకుని దాన్ని మ్యాష్ చెయ్యాలా? ఉడికించుకుని ఆ తర్వాత దాని స్కిన్ అంతా తీసేసి ఉడికించి పైన స్కిన్ తీసేయాలి. ఓకే. ఆ తర్వాత కట్ చేసి ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి అప్పుడు అందులో వేసేసి ఆయిల్లో వేయాలా? ఆయిల్లో వేసేసి క్రిస్పీగా చేసేస్తే ఉప్పు కారం వేసి అందులో కలుపు. ఫ్రెంచ్ ఫ్రైసే అవి చెయ్యమ్మా. కిచెప్లో డిప్ చేసి. అవన్నీ హెల్దీ కాదు తల్లి. నువ్వు ఇంటికా చేసిన హెల్దీగా ఉంటాయి. సరే అయితే చేద్దాంలే ఒకరోజు. రేపు సండే కదా. సరే రేపు పర్సనల్గా చెయ్యమన్నా. ఓకే. రోజు బాయ్ గాయ్స్. వీడియో రన్ అవుతుంది చూడండి. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. అమ్మా, నేను పల్లెలో అందరిని అవుతారా ఏంటి? పల్లెలో అందరిని అవుతారా? ఈ పళ్ళులోనా? చూపించు నీ పళ్ళు. మా సాత్విక్ పళ్ళు చూసంటే అందరూ నవ్వుతున్నారా ఏంటి? నవ్వరమ్మా. చిన్నపిల్లలకి అలాగే ఊడిపోతే మళ్ళీ వచ్చేస్తాయి. ఎన్ని పళ్ళు ఊడిపోయినాయా? 3 పళ్ళు. పళ్ళు ఊడిపోయినా కానీ క్యూట్గా ఉన్నావులే. సాయి సాహితమ్మ, నీకు అక్కడ ఒక పన్ను ఊడిపోయింది కదా, వస్తుందా? సరే, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు, అందుకే ఇంత ఫ్రీగా కూర్చున్నాను. ఈరోజు ఏంటి బ్రేక్ఫాస్ట్? పోహా. ఇక్కడ బయట ఒక చిన్న హోటల్ ఉంది, అక్కడ పోహా దొరుకుతుంది అనమాట. బాగానే ఉంటుంది తినడానికి. ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి బతికిస్తే కనుక అది తెచ్చుకుంటాం అనమాట. సో అందుకని ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయట్లేదు, పోహా తెచ్చుకుందాము అని. సో అందుకని ఇంత ఫ్రీగా కూర్చున్నాను మార్నింగే. సో బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాం అనమాట. సో ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఈరోజు సాహితీ సాత్విక్ వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అండి. అర్జున్ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. నేను కూడా ఒక్కొక్కసారి వీలైతే వెళ్తూ ఉంటాను. ఎక్కువగా అర్జున్ పిల్లలిద్దరూ వెళ్తారనమాట. ఈరోజు ఏంటంటే వీళ్ళకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాశారు కదండీ! హాఫ్ ఇయర్లీ ప్రోగ్రెస్ కార్డు, అలాగే ఈ మంత్ 26 నుంచి వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! ఫైనల్ ఎగ్జామ్స్ హాల్ టికెట్ అవి ఇస్తారనమాట. మార్నింగ్ 8 నుంచి 11:00 వరకు పేరెంట్స్ మీటింగ్ అండి. ఇప్పుడు 8:15 ఆ టైం అవుతుందనమాట. సో పిల్లలు అర్జున్ స్కూల్‌కి వెళ్ళారు. స్కూల్ నుంచి వస్తూ బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చేస్తారు. ఇంక ఈరోజు సాటర్డే కదండీ! నేను మార్నింగ్ కొంచెం ఎర్లీగానే తలస్నానం చేసేసి దేవుని దగ్గర చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ తులసి కోట దగ్గర కూడా నమస్కారం చేసుకుంటున్నాను. తులసి కోటలో బంతి మొక్కలు వచ్చాయి కదండీ! నేను కార్తీక మాసంలో ఎక్కువగా బంతి పువ్వులు ఇవి పెట్టి ఇక్కడ పూజ చేస్తూ ఉండేదాన్ని కదా! ఆ పువ్వులవి ఎండిపోయి అక్కడ మొక్కలొచ్చాయన్నమాట, బంతి మొక్కలు. నేను ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నానండి, ఈ మొక్కలన్నీ తీసేసి వేరే కుండీలో వేద్దాము అని. వేరే కుండీ ఏం లేదనమాట. ఇంక అలాగే ఉంచేశాను. ఇప్పుడవి మొగ్గలొస్తున్నాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ అవి వస్తున్నాయన్నమాట.
ఇక్కడ పొరపాటున ఏ రోజునైనా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోకపోతే బయట దొరికేవేంటంటే అదేంటి చిన్నమ్మ? చాట్. అంటే సమోసా చాట్. సమోసా సమోసాలోకి అట్లాగా ఏంటమ్మా అది? ఆలూతో ఏదో కర్రీ చేస్తాడనమాట. ఆలు కర్రీ, దహి అనమాట. ఇది దహిలో ఏవో రైతా అట్లా చేస్తారనమాట. ఆ సమోసాలో అవి వేసుకుని తింటారు ఇక్కడ. ఏంట్రా ఇంకేం తీసుకొచ్చారు? పోహా లేదా? పోహలేదు. అసలు పోహా బాగుంటుంది ఇక్కడ. పోహాకి మంచి డిమాండ్ అనమాట. బ్రెడ్ బజ్జీ. పోహా కావాలి అంటే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళాలి. ఇంకా బ్రెడ్ బజ్జీ, సమోసా, పోహా ఇవే ఇక్కడ బయట దొరికేవి. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయకపోతే తెచ్చుకుని తినేవి ఇవే అనమాట. తిన్నట్టే ఉండవండి, బట్ ఎప్పుడైనా బయట తినాలనిపిస్తుంది కదా, సో అలా అనమాట. మన సైడ్ ఏంటంటే ఇంట్లో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవడానికి బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి కదండి. టిఫిన్స్లో బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ అలా ఏమి ఉండదన్నమాట. ఇక్కడ బయట దొరికే వాటిల్లో అంటే మార్నింగ్ టైంలో మనం తినగలిగేది ఒకే ఒకటి ఏంటంటే పోహా అండి. అంటే అటుకులతో పులిహోర టైప్‌లో చేస్తారనమాట. అదొక్కటే బావుంటుంది. ఇంకీ బ్రెడ్ బజ్జీ, సమోసా, ఈ చాట్ ఐటెమ్స్ ఇవన్నీ మనం మార్నింగ్ టైంలో తినలేము కదండీ. బట్ వీళ్ళకి బాగా అలవాటనమాట ఇక్కడ వాళ్ళకి. ఇవి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటారు. సమోసా, అలాగే జిలేబీ కూడా అండి. మార్నింగ్ టైంలో సమోసా తినేసి వెంటనే జిలేబీ తింటారనమాట. ఆ జిలేబీలో ఇక్కడ వాళ్ళు చాలామంది చూసానండి పెరుగు వేసుకొని తింటారు. అదేం కాంబినేషనో తెలీదు గానీ, సో, అలా తింటారనమాట. ఇంక ఈ బ్రెడ్ బజ్జీ బావుంటుందండి. లోపల ఆలు స్టఫ్ పెడతారనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. ఇది మార్నింగ్ టైంలో కాకుండా మనం ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ స్నాక్ టైంలో అట్లా తింటే చాలా బావుంటుంది. ఇంకిక్కడ వాళ్ళు బ్రెడ్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారండి. మార్నింగ్ టైంలో ఈ బ్రెడ్ పకోడీ, బ్రెడ్‌తో శాండ్‌విచెసు, అలాగే పావు బన్ ఉంటుంది కదండీ! సో, దాంతో పావు బాజీ ఇటువంటివి కూడా మార్నింగ్ టైంలో ఎక్కువగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లనమాట. ఇక్కడ వాళ్ళెక్కువగా ఈ బ్రెడ్డు, బన్ను ఇవి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. మార్నింగ్ టైంలోనే మా కాలనీలోకి 6 అయ్యేసరికి ఈ బ్రెడ్డు, బన్ ఇవన్నీ కూడా సైకిళ్ళ మీద వచ్చేస్తాయన్నమాట. వీళ్ళు ఈ బ్రెడ్‌తో ఈ విధంగా బ్రెడ్ బజ్జీ, శాండ్‌విచెసు, అలాగే పావు బన్నులుంటాయి కదండీ! వాటితో పావు బాజీ ఇవన్నీ కూడా ఎక్కువగా మార్నింగ్ టైంలో ఆహ్, చేసుకుంటారనమాట. బ్రెడ్ ఎక్కువగా వాడతారు. ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ దొరుకుతదండి ఇక్కడ. సో, ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ అట్లా బయట నుంచి తెచ్చుకున్నామనమాట. నేనొక బ్రెడ్ బజ్జీ తిన్నానండి. చాలా హెవీ అయిపోయింది నాకైతే. సో, బ్రెడ్ బజ్జీ తినేసి ఒక కాఫీ అయితే తాగాను. ఇంకా పూజ కూడా అయిపోయింది కదండీ! కిచెన్‌లోకొచ్చేసాను. కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి నేను గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఇక్కడ నేను మసాలా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటున్నాననమాట. వేరుశనగ గుళ్ళు, చెక్క, లవంగం, ధనియాలు, కొంచెం జీలకర్ర వేయలేదండి. జీలకర్ర లేదు. పౌడర్ ఉంది. మిక్సీ పట్టేటప్పుడు పౌడర్ వేస్తాను. పచ్చి కొబ్బరి, మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్ ఉంటే గనక ఎండు కొబ్బరి వేసుకోండి. కొంచెం గసగసాలు కూడా వేశాను. గసగసాలు ఆప్షనల్ అనమాట. వేరుశనగ గుళ్ళు నేను కొంచెం జీడిపప్పు కూడా వేశాను కాబట్టి గ్రేవీ థిక్‌గానే వస్తుందండి. గసగసాలు వేయకపోయినా నో ప్రాబ్లమ్. ఇంకా అవన్నీ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారేలోపు వంకాయలు ఈ విధంగా కట్ చేసి ఉప్పు వాటర్‌లో వేస్తున్నాను. నేను మసాలా దినుసులన్నీ కూడా ఫ్రై చేశాను కదండీ! అందులోనే మీరు ఎండుమిర్చి కూడా వేసి అంటే మొత్తం కర్రీకి సరిపడా, కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. నేను డైరెక్ట్ కారం వేస్తాను. ఎండుమిర్చి వేయట్లేదండి. నేను యూజ్ చేసే ఇక్కడ ఎండుమిర్చి చాలా కారంగా ఉంటుందనమాట. ఒక్కొక్కసారి ఘాటు చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. సో, అందుకని నాకు కారం అయితే ఆ మెజర్‌మెంట్ అంతా తెలుస్తుందనమాట. కారం ఎంత వేయాలో తెలుస్తుందండి. ఎండుమిరపకాయల కారం ఒక్కొక్కసారి ఎక్కువైపోతదనమాట. పిల్లలు ఇబ్బంది పడతారు అని ఎండుమిరపకాయలు చాలా తక్కువ వాడుతూ ఉంటాను. నేను ఈ వీడియో కొత్త ఫోన్‌లో షూట్ చేస్తున్నానని చెప్పాను కదండీ! ఆహ్, పాత వీడియోస్‌కి, ఈ వీడియోకి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ప్రెజెంట్ నేను షూట్ చేస్తున్న ఈ ఫోను అర్జున్ వాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇచ్చారండి. వివో X300 ఫోన్ అనమాట. మంచి ఫీచర్స్ ఉన్నాయి. వీడియో క్లారిటీ గానీ, ఫోటోస్ కానీ చాలా ఎక్సలెంట్‌గా వస్తాయి ఈ ఫోన్‌లో అయితే. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఈ ఫోన్ నాకు ఫిబ్రవరి 14థ్ ముందు రోజు నైటే తీసుకొచ్చారనమాట.
అయితే నేను వెంటనే సిమ్ వేయలేదండి. ఎందుకంటే పాత ఫోన్‌లో ఒక 4, 5 వీడియోసు ఎడిటింగ్ చేయవలసినవి అవి ఉన్నాయన్నమాట. తీసుకున్న వీడియోసు. మళ్ళీ సిమ్ అది తీసేసి ఇందులో వేస్తే వీడియోస్ మళ్ళీ ఇందులో ఉండిపోతాయి కదా అని, నేను ఈ ఫోను ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఒక 5, 6 డేస్ తర్వాత ఇందులో సిమ్ వేశాననమాట. సిమ్ నిన్ననే వేశానండి. వేసిన వెంటనే నేను ఈ వివో X300 గురించి ఒక 2, 3 వీడియోస్ చూసాను. ప్రసాద్ టెక్ ఛానల్ ఇవన్నీ ఉంటాయి కదండీ! వాళ్ళు ఈ ఫోను గురించి చెప్పారు. మొత్తం ఫీచర్స్ ఏమున్నాయి? తీసుకోవచ్చా? లేదా? వీడియో క్లారిటీ ఎలా వస్తుంది? ఇవన్నీ గూడా చెప్పారనమాట. నేను సిమ్ వేసిన తర్వాత ఫస్ట్ ఆ ఫీచర్స్ అన్నీ చూసుకున్నానండి. నాకెందుకో వీడియో క్లారిటీ అంత నచ్చలేదు. నార్మల్‌గానే అనిపించింది. అంటే నేను ఫస్ట్ యూజ్ చేసిన ఫోను కూడా వివోనే అండి. వివో 27 అనమాట. దానికి దీనికి నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఏంటి ఇలా ఉంది అని అనుకున్నాను. అలాగే ఇందులో ఒక 2 మెయిన్ ఫీచర్స్ ఉన్నాయండి. అదేంటంటే ఒకటి పోర్ట్రైట్ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుందండి. మనం మాత్రం చాలా క్లియర్‌గా కనిపిస్తామనమాట. ఇది పోర్ట్రైట్ వీడియో. ఇది బ్యాక్ కెమెరాకి ఉంది. ఫ్రంట్ కెమెరాతో కూడా మనం ఈ వీడియో అయితే షూట్ చేసుకోవచ్చనమాట. అలాగే మనం వీడియోస్ తీసుకుంటున్నప్పుడు ఏఐ ఫీచర్ ఒకటి ఉంటుందండి. సో, దాంతో మనం బ్యాక్‌గ్రౌండ్ ఫుల్‌గా చేంజ్ చేయొచ్చు. అదొక ఫీచర్. ఇవి 2 ఈ ఫోన్‌లో లేవనమాట. సిమ్ వేసుకున్న తర్వాత ఏంటి 2 ఫీచర్స్ నాకు లేవు. ఈ 2 ఫీచర్సే మెయిన్ ఫీచర్స్ అంటండి ఇందులో కొత్తగా వచ్చినవి. సో, దాని గురించి అందరూ వీడియోస్ చేసి చెప్పారు. ఈ పోర్ట్రెయిట్ వీడియో ఇవి చాలా క్లియర్‌గా వస్తున్నాయని, నాకు రావట్లేదేంటి అని, అసలు మొత్తం సెట్టింగ్స్ అన్నీ చూసేసానండి. ఫోన్ మొత్తం ఏమేమున్నాయో అన్నీ నొక్కేసి చూసాననమాట. ఆ ఫీచర్ మాత్రం రాలేదు. ఆ 2 రాలేదనమాట. మెయిన్ ఫీచర్స్ 2 రాలేదు. ఇంక నాకు చాలా బెంగొచ్చేసిందండి. ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాం ఈ ఫోను. గిఫ్ట్ ఇచ్చారు. ఇలా ఉందేంటి? ఎక్కడో తేడా జరిగిందని అనిపించింది. ఇంకా మళ్ళీ నేనేమన్నా కొన్ని సెట్టింగ్స్ అవి చూడలేదేమో అని మా బ్రదర్ ఒక అబ్బాయి ఉంటాడనమాట. హరి మీకు తెలిసే ఉంటుంది హరి. హరికి ఫోను జేసి చూడమన్నాననమాట. సో, తను కూడా మొత్తం చెక్ చేశాడు. తను కూడా "ఇదేదో తేడాగా ఉందక్కా. ఆ 2 ఫీచర్స్ నీకు లేకపోవడం ఏంటి ఫోన్‌లో? ఫోన్‌లో ఏదో తేడా జరిగింది. ఆహ్, ఎక్స్‌చేంజ్ పెట్టేయమను" ఆహ్, అని చెప్పాడనమాట. ఇంక నాకు చాలా బెంగొచ్చేసిందండి. నేను ఫోను తీసుకున్న వెంటనే నెక్స్ట్ డేనే సిమ్ వేసుకొని చూసుకోవాల్సింది. ఆహ్, దగ్గర దగ్గర 1 వీక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎక్స్‌చేంజ్‌కి తీసుకువెళ్తే మనీ ఏమన్నా కట్ అయిపోతుందేమో అని చాలా బెంగ పెట్టేసుకున్నానండి. ఫోన్ అప్డేట్ చేశాను కూడా నేను. అప్డేట్ చేస్తే కొన్ని కొన్ని సార్లు మనకి ఏమన్నా కొత్త ఫోన్‌లో ఫీచర్స్ రాకపోతే మనం ఒకసారి అప్డేట్ చేస్తే గనక వచ్చేస్తాయండి. సో, అలా కూడా రాలేదనమాట. ఇంకా వెంటనే అర్జున్‌కి ఫోన్ చేసి, "ఈ ఫోను నాకు నచ్చలేదు. ఎందుకో వీడియో క్లారిటీ లేదు. పోర్ట్రెయిట్ మోడ్ రావట్లేదు. ఏఐ ఫీచర్ లేదు." ఇట్లా ఆయనకి ఫోన్ చేశాననమాట. వెంటనే ఆయన వచ్చి ఫోన్ తీసుకొని ఆయన ఎక్కడైతే తీసుకున్నారో ఇది నేను ఆన్‌లైన్‌లో తీసుకోలేదండి. అర్జున్ ఆన్‌లైన్‌లో తీసుకోలేదనమాట. స్టోర్‌లోనే తీసుకున్నారు. వివో స్టోర్‌లో. అక్కడికి తీసుకువెళ్లారనమాట. స్టోర్‌కి తీసుకువెళ్ళి ఇంకా ఈ 2 ఫీచర్స్ ఈ ఫోన్‌లో లేవు. ఎక్కడ తేడా జరిగింది అని అర్జున్ గట్టిగానే అడిగారంటండి. అడిగితే ఆయన వివో X300 అండి ప్రెజెంట్ నేను తీసుకున్న ఫోను. వివో X300 ప్రో కూడా ఉందనమాట. ప్రో ఫోన్‌లో ఉన్నాయి మీరడిగిన ఫీచర్స్ అని ఇందులో లేవు, ఇందులో ఉండవు అని అన్నాడంటండి. అయితే మనం చాలా వీడియోసే చూసేసామనమాట అప్పటికే రివ్యూ వీడియోస్. అంటే వివో X300 ఏమేం ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రివ్యూ వీడియోస్ ఉంటాయి కదండీ! చాలా వీడియోస్ చూసేసాను. నేను ఇంకా అర్జున్ గట్టిగా అడిగారంట. "ఏమేం ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ వీడియోస్ చూసాము. అవన్నీ నువ్వు ఉన్నాయో లేదో చూడు" అని ఆయనకి చూపిస్తే, అప్పుడు ఆయన వివో ఆఫీస్‌కి అక్కడికి ఫోన్ చేసి, సో, ఇలా ఉంది ఈ ఫోన్‌లో ఈ ఫీచర్స్ లేవు అంటే, ఆళ్ళు కొన్ని సెట్టింగ్స్ అవి చెప్పారంటండి. సో, అవన్నీ చేస్తే అప్పుడు ఆ న్యూ ఫీచర్స్ అన్నీ ఇందులోకొచ్చాయన్నమాట. వీడియో క్లారిటీ అదంతా కూడా చేంజ్ అయ్యాయి. ప్రెజెంట్ ఈ ఫోను చాలా పర్ఫెక్ట్‌గా ఉందండి. నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. స్టార్టింగ్‌లో అంటే సిమ్ వేసుకొని చూడగానే నాకు ఆహ్, ఒక రకంగా అయిపోయిందండి. బాధ అనిపించిందనమాట. ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నాం కదా!
ఇలా ఉందేంటి ఫోను అని అనిపించిందనమాట. సో, మీరు కూడా అండి ఎప్పుడైనా మీరు ఒక కొత్త ఫోన్ తీసుకున్నప్పుడు వెంటనే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే ఆ ఫోన్‌లో ఉండాల్సిన కొత్త ఫీచర్స్ అన్నీ ఉన్నాయా? క్లారిటీ ఎలా ఉంది? ఏంటి? అన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకోండి. ఫస్ట్ టైమ్ అనమాట నాకిలా జరగడం. ఇలా కూడా ఉంటుందా? అని అనిపించింది. తెలియని వాళ్ళు ఏముంది యూజ్ చేసేస్తూ ఉంటారు గదండీ! మనం ఏ ఫోన్ తీసుకున్నా సరే దానికి రివ్యూ వీడియోస్ అవి ఉంటాయి. ఆ ఫోను కంపెనీకి సంబంధించిన యాప్‌లో ఉంటాయి. లేదంటే ఇప్పుడు టెక్ ఛానెల్స్ వాళ్ళు చాలామంది రివ్యూస్ చేస్తున్నారు కదండీ! సో, ఆ రివ్యూస్ అన్నీ చూసి తీసుకోండి. వివో X300 ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న ఫోను. నాకైతే ఈ వీడియో క్లారిటీ గాని, ఫోటోస్ అండి అసలు ఎంత ఎక్సలెంట్‌గా వస్తున్నాయంటే ఫోటోసు. ఇందులో ఒక ఏఐ ఫీచర్ ఉందని చెప్పాను కదండీ! దాంతో మనం ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఫుల్‌గా చేంజ్ చేసేసుకోవచ్చనమాట. మనం ఫోటో బ్యాక్‌గ్రౌండ్ అవి చేంజ్ చేయాలి అంటే వేరొక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, మన ఫోటోని అందులోకి అప్‌లోడ్ చేసుకొని చేంజ్ చేయాల్సి ఉంటుంది కదండీ! కొన్ని కొన్ని ఫోన్స్‌లో. బట్ ఇందులో వచ్చిన ఈ ఫోన్‌లో కొత్త ఫీచర్ ఏంటంటే అదొకటనమాట. ఏఐ ఫీచర్ ద్వారా వీడియో అంటే ఫోటోస్ తీసుకొని మనం డైరెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ అవి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పోర్ట్రైట్ వీడియో అండి. ఇది నాకు నచ్చిందనమాట. అంటే మనం బయట ఎక్కడైనా వీడియో అవి షూట్ చేసుకుంటున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న జనం అవి కనిపించకూడదు. ఓన్లీ మనం మాత్రమే ఆహ్, కనిపించాలి అంటే గనక సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ చేసుకోవచ్చు. ఈ పోర్ట్రైట్ వీడియో కూడా చాలా క్లియర్‌గా, చాలా నీట్‌గా వస్తుందండి. నేను రేపు సండే కదా! సండే వ్లాగ్‌లో బయటికి వెళ్తే గనక ఇందులో ఉన్న కొన్ని ఫీచర్స్, వీడియోస్, ఫోటోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఇంకా నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసింది నిన్నటి నుంచే కాబట్టి, ఇంకా నాకు కూడా చాలా తెలియాల్సి ఉందండి ఈ ఫోను గురించి. ఇంకోటేంటంటే ఈ ఫోన్‌లో ఆడియో క్వాలిటీ కూడా చాలా బావుందండి. చాలా ఎక్కువ వాల్యూమ్ వస్తుంది. ఈ ఫోన్‌లో నేను ఒక 2 వీడియోస్ షూట్ చేసుకున్నాను, ఎడిట్ చేశాను. ఆ 2 వీడియోస్‌కి నేను మైక్ పెట్టుకోలేదండి. మైక్ పెట్టుకోకుండానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట ప్రెజెంటు. వాయిస్ ఓవర్ చాలా నీట్‌గా, క్లియర్‌గా అయితే వినిపిస్తుంది మైక్ లేకుండా గూడా. సో, అదొకటనమాట. అదొకటి నాకు ఇందులో నచ్చింది. ఇంకా ఈ ఫోన్‌లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ గూడా ముందు ముందు వీడియోస్‌లో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కూడా నిన్నటి నుంచే యూజ్ చేస్తున్నాను గాబట్టి, నాకు ఇంకా చాలా తెలియాల్సుంది. సో, ఫోటోస్ మాత్రం ఎక్సలెంట్‌గా వస్తున్నాయండి. నాలాగా వ్లాగ్స్ చేసేవాళ్ళు ఓన్లీ ఫోటోస్, వీడియోస్ కోసం మాత్రమే ఒక మంచి ఫోన్ కావాలి. 1,00,000 లోపు ఒక మంచి ఫోన్ కావాలి అనుకుంటే గనక ఇది బెస్ట్ అని చెప్తానండి నేను. ఇంకా ఈ వీడియోస్‌లో గూడా మనకి చాలా ఫిల్టర్సు చాలా సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను ఇంకా ఏమి యూజ్ చేయలేదు. జస్ట్ అట్లా వీడియో మాత్రం షూట్ చేస్తున్నాను. ఆ ఫిల్టర్స్ అవన్నీ యూజ్ చేస్తే వీడియో ఇంకా క్లారిటీగా, ఇంకా మంచిగా వస్తదనమాట. ఇంకిక్కడ ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి గుత్తి వంకాయ కర్రీ చేశానండి. రసం ప్రిపేర్ చేశాను. పిల్లలు, నేను భోజనాలయితే చేసేసాము. ఇంక ఈరోజు చెప్పాను కదండీ! పేరెంట్స్ మీటింగ్ అని పిల్లలకి. సో, చాలా తొందరగానే వచ్చేసారనమాట మీటింగ్ అయిపోయిన వెంటనే. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరిని కూర్చోబెట్టి చదివిస్తున్నాను. ఈ మంత్ 26థ్ నుంచి వీళ్ళిద్దరికీ ఎగ్జామ్స్ అండి. ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా లెసన్స్ అన్నీ కూడా రివిజన్ చేస్తున్నాను. వీళ్ళకి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇంకా నాకు కూడా స్ట్రెస్సేనండి. ఇంక వీళ్ళని చదివించడం, రాయించడం, వీళ్ళతో వాగడం ఇలాగే ఉంటుందనమాట. ఈ ఈ నెక్స్ట్ మంత్ 13థ్ వరకు ఉన్నాయి వీళ్ళకి ఎగ్జామ్స్. నెక్స్ట్ మంత్ 13థ్ వరకు కూడా ఇంక వీళ్ళతోనే సరిపోతుంది నాకు. ఇంకిప్పుడు ఎండొస్తుంది గాబట్టి ఎక్కువగా బాల్కనీలోనే కూర్చుంటామండి. చ వింటర్ టైమ్‌లో ఏంటంటే ఈ బాల్కనీ డోర్ అస్సలు తీయను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ఎక్కువగా ఇంక ఈ బాల్కనీలోనే చాపేసుకొని కూర్చుని పిల్లలతో ఆడుకోవడం గానీ, పిల్లల్ని చదివించడం గానీ, నైట్ టైమ్‌లో కూడా అండి ఇక్కడే కూర్చొని భోజనం చేయడం అలా ఉంటదనమాట. సో, మా బాల్కనీ కొంచెం స్పేషియస్‌గా బావుంటుంది గదా! ఇంక వింటర్ టైమ్‌లో ఎక్కువగా ఇక్కడే కూర్చుంటాము. ట్రైపాడ్ పోయింది కదండీ! సాత్విక్ పోగొట్టేసాడు కదా! ప్రెజెంట్ ట్రైపాడ్ లేదనమాట. పెద్ద ట్రైపాడ్ ఉంది గానీ, నేను అది పెద్దగా యూజ్ చేయను. కిచెన్‌లో ఉన్నప్పుడేమో బిందెకి అట్లా ఆంచి పెడుతున్నాననమాట కిచెన్‌లో వీడియో షూట్ చేసుకుంటున్నప్పుడు. ఇప్పుడు గూడా కింద గోడకి అలా ఆంచి వీడియో తీస్తున్నానండి. రేపు సండే కదా! సండే మార్కెట్‌కి వెళ్తే గనక ట్రైపాడ్ తీసుకుంటాను. నేను ఆన్‌లైన్‌లో
బుక్ చేసుకోవడం కంటే కూడా ఇక్కడ మార్కెట్‌లో ట్రైపాడ్స్ దొరుకుతాయండి. ఎక్కువగా అక్కడే తీసుకుంటూ ఉంటాననమాట. ఇంకా రేపు కొత్త ట్రైపాడ్ అయితే తీసుకుంటాను. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.